బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మళ్ళీ తెరపైకి మోదీ రిటైర్మెంట్ వివాదం. 75 ఏళ్లు దాటితే రిటైర్మెంట్ తీసుకోవాలంటున్న ఆర్ఎస్ఎస్ చీఫ్. మోడీని ఉద్దేశించే మోహన్ భగవత్ పోస్ట్ అంటున్న కాంగ్రెస్. ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలపై ఇప్పుడు కాంగ్రెస్ రాద్ధాంతం. దశాబ్ద కాలంగా ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి దూరంగా ఉన్న మోడీ ఇటీవల ఆర్ఎస్ఎస్ కార్యాలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ రిటైర్మెంట్ కోసమే మోదీ సందర్శన అంటూ కాంగ్రెస్ పార్టీలో చర్చ. భారత ప్రధాని నరేంద్ర మోదీ రిటైర్మెంట్ అంశం ఇప్పుడు మళ్ళీ తెర మీదకు వచ్చింది. రాజకీయాలకు మోదీ గుడ్ బై చెప్పాల్సిన సమయం వచ్చిందని ప్రతిపక్ష పార్టీలతో పాటు ఆయన వ్యతిరేకులు అంతర్గతంగా ఈ విషయాన్ని లేవనెత్తుతున్నారు. వరుసగా 3 సార్లు బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చిన నేతగా మోడీకి దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. వచ్చే ఎన్నికలను కూడా మోడీ నాయకత్వంలోనే ముందుకు తీసుకువెళ్లాలని అందరూ భావించవచ్చు. కానీ కొందరు మాత్రం అటు బీజేపీ సిద్ధాంతాలను, ముఖ్యంగా సైద్ధాంతికంగా ఎంతో ఖచ్చితంగా వ్యవహరించే ఆర్ఎస్ఎస్ మార్గదర్శకాలను ప్రస్తావిస్తున్నారు. ప్రధాని మోదీ ఇక రాజకీయాలకు సెలవు ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైందని, ఇందుకు కారణం ఆయనలోని నాయకత్వ లక్షణాలు సన్నగిల్లడమో లేక పాలనా తీరుతో వ్యతిరేకత వస్తున్న కారణాలు కాదు, కానీ ఆయన వయసు రీత్యా వస్తున్న అనేక విమర్శలే ఇందుకు కారణాలుగా చెప్తున్నారు. ఈ విషయాన్ని ఆయన ప్రత్యర్థులు పదే పదే తెరపైకి తీసుకొస్తున్నారు. సమయం దొరికినప్పుడల్లా, ఛాన్స్ చిక్కినప్పుడల్లా ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో ఆయన చేసిన పోస్టు నరేంద్ర మోడీ రిటైర్మెంట్పై మళ్ళీ చర్చకు దారితీసింది. గత కొంతకాలంగా ఓ చర్చ నడుస్తోంది. నరేంద్ర మోదీకి ఆర్ఎస్ఎస్కు మధ్య గ్యాప్ ఉందని పొలిటికల్ సర్కిల్స్లో ఎప్పటి నుండో డిస్కషన్ నడుస్తోంది. బీజేపీకి వెన్నుముక లాంటి ఆర్ఎస్ఎస్ను మోడీ షాలు బేఖతరు చేస్తున్నారని, వీరిద్దరి త్రయం నేరుగా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని, అందుకు ఆర్ఎస్ఎస్ అగ్రనాయకత్వం గత కొన్ని రోజులుగా గుర్రుగా ఉందన్న మాటలు అప్పుడప్పుడు వినిపిస్తుంటాయి. అయితే మోడీ చరిష్మాతోనే బీజేపీ అధికారంలోకి వస్తుందన్న ప్రచారాన్ని పార్టీలో బలవంతంగా ఈ ఇద్దరు రుద్దుతున్నారని ఆర్ఎస్ఎస్ అగ్రనాయకత్వంలో లోలోన మదనపడుతుంది. అందుకే కీలక నిర్ణయాల్లో ఆర్ఎస్ఎస్ను పక్కన పెడుతున్నారనేటువంటి వ్యాఖ్యలు కూడా ఇటీవల వినిపించాయి. ఆర్ఎస్ఎస్ చీఫ్ పలు సందర్భాల్లో మోడీ వ్యవహార శైలిపై పరోక్ష విమర్శలను చేశారు. అంతేకాదు, ఇదంతా కాంగ్రెస్ ఇతర ప్రతిపక్ష పార్టీల ప్రేలాపనలు మాత్రమే అని బీజేపీ ఇప్పుడు కొట్టిపారేస్తుంది. అయితే ఇప్పుడు మళ్ళీ మోహన్ భగవత్ చేసిన ఓ కామెంట్స్, ఇటీవల ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్కు మరోసారి అస్త్రంగా మారాయి. నాగ్పూర్లోని ఓ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న మోహన్ భగవత్ 75 ఏళ్లు నిండిన వారికి శాలువా కప్పారంటే ఇక గౌరవంగా పక్కకు తొలగి ఆ స్థానంలో వేరొకరికి అవకాశం ఇవ్వాలని అర్థమని ఆయన వ్యాఖ్యానించారు. మరాఠా సామ్రాజ్య నేత, సంఘ్ సిద్ధాంతకర్త మోరోపంత్ పింగ్లే గతంలో చేసిన వ్యాఖ్యలను ఉదహరిస్తూ భగవత్ ఈ విధంగా మాట్లాడారు. అయితే ఇప్పుడు ఈ కామెంట్స్పై కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైరాం రమేష్ ఒకే దెబ్బకు 2 పిట్టలు అంటూ ట్వీట్ చేశారు. అంటే ఈ ఏడాది సెప్టెంబర్ 17 నాటికి మోదీ వయసు సరిగ్గా 75 ఏళ్లు నిండుతుందని, అందుకే సంఘ్ అధినేత రిటైర్మెంట్ అంశాన్ని మళ్ళీ ప్రస్తావించారని పోస్ట్ చేశారు జైరాం రమేష్. మరో విషయం ఏంటంటే, మోహన్ భగవత్ వయసు కూడా సెప్టెంబర్ 11 నాటికి సరిగ్గా 75 ఏళ్లు నిండుతాయనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించారు. అందుకే 1 షాట్ 2 బోట్స్ అంటూ పోస్ట్ చేశారు జైరాం రమేష్. ఏది ఏమైనా మోడీని ఎదిరించే ధైర్యం అటు బీజేపీలో కానీ ఇటు సంఘ్ నాయకత్వంలో కానీ లేదు. కాకపోతే ఇలా సంఘ్ సిద్ధాంతాలను, పార్టీ మార్గదర్శకాలను అప్పుడప్పుడు ఛాన్స్ దొరికినప్పుడు ప్రస్తావిస్తూ మోడీ వయస్సును పరోక్షంగా ఆయనకు గుర్తు చేస్తుంటారని రాజకీయ విమర్శకులు చెబుతున్నారు. 2024 ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించలేక టీడీపీ, జనతాదళ్ యు వంటి పార్టీల మద్దతుతో గట్టెక్కిందని,
వచ్చే దఫా కొత్త నాయకత్వంలో ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉందని మోడీ వ్యతిరేకులు ఇప్పుడు మాట్లాడుతున్నారు. బీజేపీ ఆద్యుల్లో ఒకరైన ఎల్కే అద్వానీ వయసు కూడా మీరింది కాబట్టే అప్పట్లో ఆయన దూరంగా పెట్టినటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు మోడీ వ్యతిరేకులు నెట్టింట ప్రస్తావిస్తున్నారు. చూద్దాం, వచ్చే ఎన్నికలకు ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది. అప్పటికి ఎలాంటి నిర్ణయాలు ఉండబోతాయో కాలమే నిర్ణయించాలి. ఇప్పటికైతే ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వానికి ఎదురే లేదు, బెదిరే లేదు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆయన గ్రాఫ్ మరింత దూసుకుపోతోంది. మీరేమంటారు? మోదీ రిటైర్మెంట్పై మీ కామెంట్స్ని తెలియచేయండి.